హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ పెడుతుంది బాగున్నాయనుకుంటున్నాను. మరి ఈరోజు మన వీడియో చూసినట్లయితే అసలు అంటే సవగ్గా దొరికే చేపలు, అంటే సవగ్గా దొరికే ఫిషెస్ అనమాట. సారీ, ఏమనుకోబాకండి. అంటే చీప్ అండ్ బెస్ట్గా దొరికే ఫిషెస్ గురించి ఈ కంప్లీట్ వీడియో అనేది మీరు చూడబోతున్నారు ఫ్రెండ్స్. అన్నీ తెలుసుకోబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి మీకు అన్ని వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, మరి లెట్స్ గో. అట్లా మన ఫస్ట్ ఫిష్ చూసినట్లయితే గప్పి అంటే చిన్న ఫిష్గా ఉంటుంది ఫ్రెండ్స్. గప్పి ఫిష్ స్టార్టింగ్ 5 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. మన షాప్లో చూసినట్లయితే స్టార్టింగ్ 10 రూపీస్ నుంచి ఉంది. కాబట్టి మీరు ఇదైతే చాలా చీప్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్, చాలా చీప్ అండ్ బెస్ట్. అంటే గప్పీస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చేసి ఫ్యాంటైల్ ఉన్నాయి, దాని తర్వాత డంబో ఈర్ ఉంది, దాంతో వచ్చి బ్లాక్ స్పాట్ ఉంది, ఇలా రకరకాల వైట్ ఉన్నాయి, అల్బినో ఉన్నాయి. ఇలా మళ్ళీ వాటిల్లో రకాలను బట్టి మళ్ళీ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. అన్న ఏందన్నా మీరు 10 రూపీస్ చెప్పారు కదా మన, అంటే అలా కాదు. ఈ స్టార్టింగ్ మిక్స్డ్ కలర్ గప్పీస్ అనేది వచ్చేసి స్టార్టింగ్ మనకి 10 to 5 రూపీస్ నుంచి 5 to 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మన షాపులో అయితే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇదైతే బేసిక్గా చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మాలీ ఫిష్ ఫ్రెండ్స్. అసలు మాలీ ఫిష్ గురించి హ్యాబిట్లో తెలియని వాళ్ళే లేరు. ఎందుకంటే చాలా వరకు చీప్ అండ్ బెస్ట్గా దొరికే ఫిష్ ఏంటంటే మాలీ ఫిష్. గప్పి తర్వాత మాలీ అరౌండింగ్ స్టార్టింగ్ ఒక 10 రూపాయల నుంచి ఉంటుంది. మన షాపులో అయితే 15 రూపాయలు అట్లా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 10 రూపాయల్లో కూడా ఉన్నాయి, 5 రూపీస్లో కూడా ఉన్నాయి. అది వెరైటీ ఒక్కొక్క వెరైటీని బట్టి ఉంటుంది. ఇందులో మాలీస్లో కూడా స్టార్టింగ్ బేసిక్ వెరైటీ అంటే ఆరెంజ్, వైట్, బ్లాక్ ఇలా 3 కలర్స్ వస్తాయి. నార్మల్ వెరైటీ ఇది వచ్చి స్టార్టింగ్ 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇందులో జంబో మాలీస్ వస్తాయి. దాని తర్వాత మళ్ళీ దీంట్లో మళ్ళీ బెలూన్ మాలీస్ వస్తాయి. దాంతోపాటు చూసుకున్నట్టు దీంట్లో చాక్లెట్ మాలీస్ వస్తాయి. దాంతోపాటు మూన్ టైల్ వస్తాయి. ఇలా వీటిలో ఒక 4-5 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వాటికి కాస్ట్ చూసుకున్నట్టయితే మరీ ఎక్కువ ఉండదు, మినిమం ఒక 50 రూపీస్ లోపలే ఉంటుంది. కాబట్టి ఇవి కూడా మెయిన్గా చీప్ అండ్ బెస్ట్లో వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్టు గోల్డ్ ఫిష్ ఫ్రెండ్స్. గోల్డ్ ఫిష్ మన షాపులో అయితే స్టార్టింగ్ 15 రూపాయల నుంచి ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా 15 రూపాయలు అంటే సైజుని బట్టి ఫ్రెండ్స్. మళ్ళీ మీరు 15 రూపాయలు అన్నారు కదా, ఇంత పెద్ద చేప వస్తుందంటే కాదు, చిన్న వెరైటీ. మనకి ఒక 2 ఇంచెస్ సైజ్ ఉంటుంది, 1 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ సైజ్ ఉంటుంది. వీటిని బేబీ గోల్డ్ ఫిష్ అంటారు. వీటిని మ్యాక్సిమంగా చూసుకుంటే పెంచుకోవచ్చు. కానీ చాలామంది వీటిని అరోనా ఇలా ఫిష్ పెద్ద ఫిష్ అరోనా ఫిషెస్ కానీ మనకి ఇది అలిగేటర్ గారు ఇలాంటి పెద్ద మోన్స్టర్ ఫిషెస్కి వీటిని ఫీడ్గా తీసుకెళ్తుంటారు మన దగ్గర. నాకు తెలిసినంత వరకు వాటిని అయితే బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. ఫీడింగ్ ఇంకా చిన్నగా వస్తాయి కానీ ఇవి కూడా తీసుకెళ్తారు. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం వీటిని తీసుకొని పెంచుకోవచ్చు. ఇది 1 ఇంచ్ నుంచి 2 ఇంచ్ లోపల సైజు ఉంటుంది. మన షాప్లో 15 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ గోల్డ్ ఫిషెస్లో రకాలు ఉన్నాయి. రూకీ ఉంది, లైనెడ్ ఉంది, వరండా ఉంది, రోచ్ ఉంది, ఓకేనా, ఫ్యాన్ టైల్ ఉంది, మళ్ళీ వచ్చి లాంగ్ టైల్ బటర్ఫ్లై టైల్ కోయిస్ ఉన్నాయి, కామెంట్ గోల్డ్ ఉన్నాయి. ఇలా మళ్ళీ వాటిలో రకాలను బట్టి మారిపోద్ది ఫ్రెండ్స్. కాబట్టి నార్మల్ గోల్డ్ ఫిష్ 1 ఇంచ్ నుంచి 2 ఇంచ్ ఉండేది మన షాప్లో 15 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ ఎండింగ్ అనేది అది వాళ్ళు తీసుకునే వెరైటీని బట్టి మనం దాంట్లో చెప్పలేం. కాబట్టి మరి దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్న ఐటెం అయితే టెట్రాస్ ఫ్రెండ్స్. వీడియో టెట్రాస్ మనకి షాపు మన ట్యాంక్ కనుక కనబడుతున్నాయి కదా, వీడియో టెట్రాస్. ఇవి స్టార్టింగ్ చూసుకున్నట్టు మన షాపులో 25 రూపీస్ స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. 25 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇందులో సైజుని బట్టి రేట్ ఉంటుంది. 25 నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం అయితే ఒక పీస్ వచ్చేసి మన దగ్గర 40 రూపీస్ ఫ్రెండ్స్. అంటే 40 రూపాయల నుంచి దాటనే లేదు ఇప్పటి వరకు. 40 రూపీస్ హై రేంజ్ ఒక పీస్ వచ్చేసి, 25 రూపీస్ లో రేంజ్ ఒక పీస్ వచ్చి. అందులో డిమాండ్ని బట్టి అప్పుడప్పుడు స్టాక్ని బట్టి కూడా చేంజింగ్ అవుతూ ఉంటాయి ప్రైస్. కాబట్టి ఇవి కూడా చీప్ అండ్ బెస్ట్లోకి వస్తాయి ఫ్రెండ్స్. నా వరకు అయితే ఇవి కూడా సవక వెరైటీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ టైగర్ బార్బ్ వెరైటీ ఫిషెస్. రోజీ బాబ్స్ కానీ, టైగర్ బాబ్స్ కానీ, ఓకేనా, ఇలా కొన్ని టిన్సెల్ బాబ్స్ ఇలాంటివన్నీ ఏంటంటే మన షాప్లో స్టార్టింగ్ 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. 20 అంటే బేసిక్ ఒరిజినల్ కలర్ టైగర్ బాబ్స్. ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి రెడ్ వచ్చింది, గ్రీన్ వచ్చింది. ఇవి కాదు, ఇవి అరౌండింగ్ ఒక 100 రూపీస్ లోపల ఉంటాయి. కానీ పర్ పీస్ 100 రూపీస్ లోపల ఉంటుంది. కానీ నేను చెప్పేది ఒరిజినల్ టైగర్ బార్బ్ వెరైటీ వచ్చేసి స్టార్టింగ్ మన షాప్లో 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మరి ఎక్కువైతే పోదు. నా అయితే సైజుని బట్టి 20-30 రూపీస్ ఉంటుంది. కానీ దాని నుంచి అయితే పోదు. దాంట్లో టైగర్ బాబ్ కానీ, రోసీ బాబ్ కానీ ఇవి 2 చీప్ అండ్ బెస్ట్లోకే వస్తాయి. దీని తర్వాత చూసినట్లయితే టైగర్ షార్క్స్ అనమాట. ఈ షార్క్ వెరైటీ కూడా మన షాప్లో స్టార్టింగ్ 20 రూపీస్ నుంచి ఉంది ఫ్రెండ్స్.
మరీ ఎక్కువ అయితే లేదు, మరి తక్కువ అయితే లేదు. స్టార్టింగ్ 20 రూపీస్ నుంచి సైజుని బట్టి మళ్ళీ రేట్ మారుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తాను, షార్క్స్లో అన్న చాలా రకాలు. నేను చెప్పింది టైగర్ షార్క్, ఓకేనా. సిల్వర్ కలర్ ఉంటుంది టైగర్ షార్క్. నేను చెప్పిన ఇప్పుడు ప్రైస్ అనేది 20 రూపీస్ అనేది టైగర్ షార్క్స్ మాత్రమే. దీంట్లో మళ్ళీ రెయిన్బో షార్క్స్ ఉన్నాయి, దాని తర్వాత బాలా షార్క్స్ ఉన్నాయి, సిల్వర్ షార్క్స్ ఉన్నాయి, దీని తర్వాత మళ్ళీ అల్బినో షార్క్స్ ఉన్నాయి, ఓకేనా. ఇవన్నీ మళ్ళీ రేటు వేరే అయిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన నార్మల్ టైగర్ షార్క్స్ స్టార్టింగ్ 20 రూపీస్ మన షాప్లో ఉంది. అందులో సైజుని బట్టి ఉంటుంది మళ్ళీ రేట్ అది 20, దాని తర్వాత 60, దాని తర్వాత 100 రూపీస్. ఇదే మా షాప్లో ఉండే హై ఎండ్ రేంజ్ షార్క్ పీస్ పర్ పీస్. అంటే ఒక ఫిష్ గురించి చెప్తాను, ప్యార్ గురించి చెప్పట్లేదు, ఒక ఫిష్ గురించి చెప్తాను. దీని తర్వాత చూస్తున్నట్టయితే జీబ్రా గ్లోయింగ్ కలర్ జీబ్రాస్ అనమాట. ఇవైతే మాత్రం ఎక్సలెంట్ కలర్స్. మనకి ఎట్లాగైతే వీడియో గ్లోయింగ్ టెట్రాస్ వీడియోస్ ఎట్లా ఉన్నాయో సేమ్ టు సేమ్ మనకు చిన్న సైజ్ వస్తాయి, ఒక 2 to 3 ఇంచెస్ వరకు సైజ్ అయితే పెరుగుతాయి. ఇవైతే స్టార్టింగ్ మన దగ్గర 15 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. 15 రూపాయల నుంచి ఉన్నాయి, పెద్దగైతే లేవు. 15 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది. ఇందులో గ్రీన్ కలర్ వస్తుంది, దాంట్లో పింక్ కలర్ వస్తుంది, ఎల్లో వస్తుంది, దాంట్లో పర్పుల్ కలర్ వస్తాయి. వీటిలో కూడా ఒక 4-5 రకాల కలర్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇవి స్టార్టింగ్ మన దగ్గర ఒకే ప్రైస్ ఫ్రెండ్స్. ఈ సైజ్ పెద్దవి రాని చిన్నవి రాని మన దగ్గర ఉండేది 15 రూపాయలే పీస్ అంతే. దాని నుంచి హై రేంజ్ పోదు, ఇక అదే సైజే ఉండేది. దీని తర్వాత మనం చూసినట్టు ఏంజల్ ఫీచర్స్ ఫ్రెండ్స్. అసలు బ్యూటిఫుల్గా ఉంటాయి ఏంజల్స్. కానీ ఏంటంటే కొద్దిగా సెన్సిటివ్. దాని గురించి ఏంజల్ ఫీచర్స్ గురించి మీకు ఒక వీడియో చేసేటప్పుడు దాని గురించి పూర్తి వివరాలు చెప్తాను. కానీ ఇప్పుడు చీప్ అండ్ బేస్ గురించి చెప్తాను కాబట్టి ఏంజల్ ఫీస్ మన షాప్లో స్టార్టింగ్ 15 రూపాయలు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 15 రూపాయలు స్టార్ట్ అవుతుంది. ఇందులో కూడా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ సింగపూర్ ఏంజల్స్ అని ఒక వెరైటీ ఉన్నాయి, ప్యూర్ అల్బినో కలర్ వస్తాయి, వైట్ కలర్ ఉంటాయి, దానిపైన మనకి సిల్వర్ కోటింగ్ లాగా మెరుపు లాగా వస్తూ ఉంటుంది, అదొక వెరైటీ ఉన్నాయి. దాని తర్వాత కో ఏంజల్స్ అని ఒక వెరైటీ ఉన్నాయి, ఓకేనా. ఇలా వాటి ఒక వెరైటీని బట్టి చేంజ్ అవుతుంది. కానీ బ్లాక్ అండ్ వైట్ ప్యూర్ బ్లాక్ కలర్గా వచ్చే ఏంజల్స్ సైజు మనకి సైజ్ వచ్చేసి ఒక చూసుకున్నట్టు ఒక 2 రూపీస్ కాయిన్ అంత సైజు ఉండేటివి స్టార్టింగ్ 15 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. దాని నుంచి ఉండదు, ఒక పర్ పీస్ అనమాట. మన షాప్లో 15 రూపాయల నుంచి. ఇది కూడా సవక్ అంటే సవక, చీప్ అండ్ బెస్ట్లో బెస్ట్ ఇది కూడా. దీని తర్వాత మనం చూసుకునేటైతే ప్లాటీ ఫిషెస్. ప్లాటీ చూసుకున్నట్టయితే రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఉండే బేసిక్ ప్లాటీ మాత్రం మన దగ్గర స్టార్టింగ్ 20 రూపీస్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లాటీ అనేది ప్లాటీస్లో మళ్ళీ మిక్కీ మౌస్ ప్లాటీస్ ఉన్నాయి, దాని తర్వాత మన పాండా ప్లాటీస్ ఉన్నాయి. ఇలా మళ్ళీ ప్లాటీస్లో రకాలను బట్టి ప్రైస్ వేరే అవుతుందేమో, కానీ మన దగ్గర బేసిక్గా దొరికే స్టార్టింగ్ ఆరెంజ్ అండ్ బ్లాక్, రెడ్ అండ్ బ్లాక్ అని ఆరెంజ్ బ్లాక్ కలర్గా ఉండేటివి ఒక పీస్ వచ్చేసి స్టార్టింగ్ 20 రూపీస్ స్టార్ట్ అవుతుంది మన షాప్లో. ఇది కూడా సవక అంటే సవక కాబట్టి మీరు కూడా ఇవి కూడా చీప్ అండ్ బెస్ట్ దాంట్లోకి టాప్ 10 దాంట్లోకి వస్తాయి. దీని తర్వాత చూసినట్లయితే స్వాట్ టైల్ అంటే మన సేమ్ మాలీ జాతికి సంబంధించిందే. స్వాట్ టైల్ కూడా ప్లాటీ కూడా సరే మాలీ లానే ఉంటాయి, కానీ మాలీస్ అంటే కొంచెం సైజ్ అలా ఇలా ఉంటాయి. దీంట్లో స్వాట్ టైల్ చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్, ప్యూర్ ఆరెంజ్ కలర్ ఉండే స్వాట్ టైల్ స్టార్టింగ్ సేమ్ టు సేమ్ 20 రూపీస్కి స్టార్ట్ అవుతుంది పర్ పీస్. మన షాప్లో అయితే 20 రూపీస్ స్టార్ట్ అవుతుంది. అంటే అన్న అన్ని దగ్గర ఇవే రేట్లు ఉంటాయా అంటే చెప్పలేను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్క షాపు ఆ షాప్ యొక్క లొకేషన్ బట్టి, అక్కడ ఒక రెంట్ని బట్టి, వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ బట్టి, అక్కడ దొరికే మన ట్రావెలింగ్ ఛార్జెస్ని బట్టి, వాళ్ళ పార్సల్ ఛార్జెస్ అయ్యే దాన్ని బట్టి, వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి వాళ్ళు ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ పెట్టుకొని ఉంటారు. అందరి దగ్గర ఇవే ప్రైసెస్ దొరుకుతాయంటే దొరకవు ఫ్రెండ్స్. మీరు ఎవరు ఏ షాపు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోవద్దు. అందరి దగ్గర ఇవే దొరుకుతాయంటే దొరకవు, నేను చెప్పేది అర్థం చేసుకోండి, ఓకేనా. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న మేము యూట్యూబ్లో చూసాము, ఇది రేట్ చెప్పాడు, ఈ రేట్ చెప్పాడు, ఇది అన్న ఆ షాప్లో ఇంత రేటుకి అమ్ముతున్నారు కదా మనకు కూడా అమ్మండి అంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళ యొక్క లొకేషన్ బట్టి, వాళ్ళ యొక్క దాన్ని బట్టి, వాళ్ళకి ఎంత దూరంలో ఫార్మ్స్ ఉన్నాయో తెలియదు, వాటిని బట్టి వస్తాయి. కాబట్టి మీరు వాళ్ళని పోయి ఇదే రేటు డిమాండ్ చేయొద్దు ఫ్రెండ్స్. నా కైండ్లీ రిక్వెస్ట్ మీకు చెప్తాను, ఏ షాపు వాళ్ళైనా సరే ఇదే రేట్ అనేది డిమాండ్ చేయొద్దు. నాకన్నా తక్కువ ఇచ్చే వాళ్ళు కూడా ఉండొచ్చు, నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. నాదే తక్కువ అనుకుంటే మీరు నాకంటే తక్కువ ఇచ్చే వాళ్ళు కూడా ఉండొచ్చు, ఓకేనా. అప్పుడు నన్ను అడిగినా కానీ నేను ఏ సమాధానం చెప్పలేను. ఎందుకంటే నేను చెప్పే మాట అంటే వాళ్ళకి పడే రేటు వాళ్ళకి పడింది, నాకు రేటు పడింది తమ్ముడు అని చెప్పుకుంటానే కానీ ఎవరు తప్పుగా చెప్పొద్దు ఫ్రెండ్స్. నా కైండ్లీ రిక్వెస్ట్ ఇది.
మరి చూసారు కదా ఫ్రెండ్స్, టాప్ 10లో మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో మ్యాక్సిమం మీకు అన్నీ చెప్పాను. అన్నీ ఒకసారి మళ్ళీ రివైండ్ చేస్తాను ఫ్రెండ్స్. చూసినట్టయితే స్టార్టింగ్ వచ్చేసి 10 రూపీస్ స్టార్ట్ అయ్యేది గప్పీ ఫిష్ ఒకటి, రెండోది చూసుకున్నట్టయితే మాలీ ఫిష్ ఒకటి, దాని తర్వాత ఒక 15 రూపీస్ స్టార్ట్ అయ్యేదైతే గోల్డ్ ఫిష్ స్టార్ట్ అవుతాయి, ఒక 20 రూపీస్ స్టార్ట్ అయితే టైగర్ బాబ్ స్టార్ట్ అవుతాయి, దాని తర్వాత వీడియో టెట్రాసు, దాని తర్వాత టైగర్ షార్క్ స్టార్ట్ అవుతాయి, స్వాట్ టైల్, జీబ్రా, ఏంజల్ ఫిషెస్, దాని తర్వాత టైగర్ బార్బ్ వెరైటీ. ఈ 10 ఫిషెస్ నాకు తెలిసినంత వరకు అయితే చీప్ అండ్ బెస్ట్లో ఫస్ట్ రేంజ్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ రేంజ్లో ఉంటాయి, చీప్ అండ్ బెస్ట్లో ఫస్ట్ రేంజ్లో ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ కమ్యూనిటీగా కొన్ని రకాలు కలిపి వేసుకోవచ్చు. మీరు అన్నీ కలిపి వేసుకోవచ్చు అంటే చెప్పలేము, కొన్ని రకాలు కమ్యూనిటీగా కలిపి వేసుకోవచ్చు. ఏమేమి కలిపి వేసుకోవచ్చులో ఒక వీడియో చెప్తాను. ఈ వీడియోలో ఏంటంటే చీప్ అండ్ బెస్ట్లో చూస్తున్నాను కాబట్టి ఈ వీడియో చెప్తున్నాను. ఈ ముందుకు చెప్పినట్టే ప్రతి ఒక్క షాప్లో ఇదే రేట్ ఉంటుందంటే చెప్పలేము ఫ్రెండ్స్. ఎవరిని ఏమీ అనుకోవద్దు, వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళని తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్. నాకు పడిన ట్రావెలింగ్ ఛార్జ్, నాకు పడిన చేపకని బట్టి నేను పెట్టుకుని అమ్మడం ఈ ప్రైస్ తప్పితే అన్ని దగ్గర ఇదే ఉంటుందని తెలియదు ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చిందా? మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని చాలా అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో నచ్చి ఉంటుంది, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు తెలిసింది అనుకున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో వెళ్తుందన్నమాట. అంటే చాలామందికి ఏంటంటే ఈ వీడియో వెళ్ళాలంటే, మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వాళ్ళకి ఈ వీడియో వెళ్ళాలంటే ఖచ్చితంగా లైక్స్ ఉండాలి ఫ్రెండ్స్. లైక్స్ ఉండాలి. వీడియో మీరు ఫస్ట్ నుంచి చివరిదాకా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అట్లాగే లైక్స్ కంపల్సరీ ఫ్రెండ్స్. నాకు ఏదైనా సరే అన్న మీరు మళ్ళీ ఇంకేదైనా కొత్త వీడియోస్, మీ కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే, మీకు ఏదైనా అర్థం కాకపోతే డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను కామెంట్లో తెలియజేయండి. లేదా వీటి గురించి నాకు పర్టికులర్గా వీడియో చేయండి అన్న, వాటి గురించి మేము తెలుసుకోవాలి అనుకున్నామంటే దాన్ని కూడా మీరు కామెంట్ చేయండి, దాని గురించి వీడియో చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే దానికి నాకు తెలిసినంత వరకు, నేను ఎక్స్పీరియన్స్గా ఉన్నన్ని రోజులు నాకు తెలిసినంత వరకు నేను మీకు సజెస్ట్ చేయగలుగుతాను. నన్ను మించి ఎక్స్పీరియన్స్ లేనిది నేను సజెస్ట్ చేయలేను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అంతవరకు చూసాను, నేను ఎంతవరకు చూశానో అంతవరకు నా డౌట్ల వరకు నేను క్లారిఫైగా చేయగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మీ బాలమురళి.